ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కమిట్మెంట్ తో పనిచేస్తున్నామని, అమరావతిలో పెట్టుబడుల కోసం పెద్ద కంపెనీలు, బ్యాంకులు ముందుకు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిందని నారాయణ విమర్శించారు. అమరావతి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలుపుతామని స్పష్టం చేశారు. సిటీలో ఈ బిల్డింగ్స్ ఒకటి రండి, రెండోది ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, తర్వాత వచ్చి ఇంటర్నల్ రోడ్స్ అంటే లేఅవుట్స్ రెండు ఉన్నాయండి. ఈ రెండింటికి కూడా టెండర్ ఇచ్చాం. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అవి కూడా వర్క్ జరుగుతున్నాయి. అయితే వర్షం వల్ల కొద్దిగా అది ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్స్లో కూడా రోడ్లు 1500 కిలోమీటర్స్ రోడ్స్ టెండర్ ఇచ్చింది. అది కూడా వర్క్ మొదలు పెట్టారు. అయితే వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది నేను అనుకుంటూ వచ్చే నెల 15వ తేదీ వరకు కొద్దిగా ట్రబుల్గానే వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత యాక్చువల్గా వేగవంతంగా అవుతుంది. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కూడా టెండర్లు ఇచ్చాం. 3 వర్క్స్ కూడా టేకప్ అయినాయి. వాటిల్లో కొండవీటి వాగు అయితే 10% వర్క్ కూడా అయిపోయింది తవ్వకం. అయితే ఈ వర్షాల వల్ల ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కూడా యాక్చువల్గా వర్షాలు తగ్గగానే వాళ్ళు కూడా